నాట్లేయటం, నాట్ల తర్వాత కలుపు, తెగులు మందులు, తర్వాత పురుగు మందులు కొట్టుకునే దశ. దాని తర్వాత చివరిలో మనం వాటర్ పంపించుకునే విధానాన్ని తగ్గించేసి కోతలు. మేము 100% చేయలేకపోయినా కానీ ఇలాగా అప్పుడప్పుడు రావటం మాకు ఎంతో హ్యాపీగా ఉంటుందన్నమాట. ఆయనకు వచ్చిన షేర్ ఆఫ్ ల్యాండ్లోంచి ఆయన 4 folds సంపాదించుకున్నారు అట్లా కష్టపడి. మనుషుల్ని ఐడెంటిఫై చేయడం కూడా కళ అండి. అది అందరితో అవదు. అసలు భూమి మీద కాలే పెట్టలేదు అన్నాడు. భూమి మీద కాలు పెట్టబోవటం ఏంటంటే ఇంట్లో చెప్పులతో తిరిగిద్ది, స్కూల్లో షూజు, ఇంకా కాలు అవన్నీ ఏం తెలియదు మా పిల్లలకి, అందుకే తీసుకొచ్చా అన్నాడు. సో కనీసం అవి తెలుసుకొని మనకి 6 నిమిషాల్లో తినే రైసు 6 నెలల్లో ఎంత కష్టపడితే మన ఫుడ్కి వస్తుందనే దానికి ఇటువంటి ఈవెంట్స్కి ఇటువంటి పిల్లలు రావాలని మా ఇంటెన్షను. సో ఇప్పుడు వాళ్ళ అభిప్రాయం వాళ్ళ లైఫ్లో జరిగిన వేరే వాళ్ళు కూడా చెప్తారు. మేము ఒక 1 family 1 acre మూమెంట్ అని ఒక 8 families కలిసి చేస్తున్నాము. అందులో ఒక ఫ్యామిలీ మెంబరు జగదీష్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నా పేరు జగదీష్ కృష్ణ గోలి. నేను ఈ 1 family 1 acre మూమెంట్లో భాగస్వామి అన్నందుకు చాలా సంతోషంగా ఉంది. దానికి నన్ను ఇంట్రడ్యూస్ చేసిన ప్రసాద్ గారికి చాలా థ్యాంక్ యూ. అండ్ ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటాను ఇట్లాంటి ఫ్రెండ్ దొరుకుతాడా అని చెప్పేసి. అంటే ఇలాంటి కమిట్మెంట్ ఉన్న ఫ్రెండ్. సో ఇంతకాలానికి అంటే నెవర్ లేట్ మీన్స్ బెటర్ లేట్ దాన్ నెవర్ అన్నట్టుగా నాకు ఇంతకాలానికి దొరికారు. సో దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటాను ప్రతిసారి. సో లాస్ట్ టైము ఒక ఐ థింక్ నవంబర్లో వచ్చాము కోతలకి. సో ఇది సెకండ్ టైము. దీనికంటే ముందు ఈ సీజన్లో సీడ్ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు కూడా ప్రతిరోజు ఆయన పడే కష్టం అంటే మాకు ప్రతిరోజు చెప్తుంటారు. సో మేము చూస్తూ ఉంటాం అన్నమాట. సో అది దాంట్లో మేము 100% చేయలేకపోయినా కానీ ఇలాగా అప్పుడప్పుడు రావటం మాకు ఎంతో హ్యాపీగా ఉంటుందన్నమాట. చిన్నప్పుడు ఎప్పుడో చాలా ఒక 30 years బ్యాక్ వెళ్ళుంటా. సో ఆ తర్వాత ఆ మధ్య ఒక అగర్వుడ్ అని ఒకటి దాంట్లో వెళ్ళాను. కానీ అది రైస్ ఫీల్డ్ కాదు. సో దాని తర్వాత ఇదే 30 years తర్వాత వెళ్ళడం. ఇది ప్యూర్లీ ప్రసాద్ గారి కమిట్మెంట్ చూసి రావడం జరిగింది. అదొకటి మెయిన్ కారణం. నెక్స్ట్ ఇలాగా న్యాచురల్ ఫార్మింగ్ ఒకటి సెకండ్ రీజను. ఎందుకంటే దీంట్లో మనము ఏ కెమికల్స్ వాడకుండా 100% న్యాచురల్ ఫార్మింగ్ చేయటం కమిట్మెంట్ తోటి ఇక్కడే చూశాను అన్నమాట. సో అందుకోసం ఒక ఎంత హెక్టిక్ షెడ్యూల్ అయినా కానీ సో రావాలనిపిస్తుంది అనమాట. ప్రసాద్ గారు ఇనిషియేట్ చేశారు, దట్ ఈస్ కాల్డ్ సిరి హోమ్స్. సో ఫ్యూచర్లో అంటే ఇంటి దగ్గరలోనే అన్నీ అంటే రైస్తో పాటుగా కూరగాయలు అన్నీ పండించుకునేటట్టుగా ప్లాన్ చేస్తున్నారు. సో అది ఫ్యూచర్ జనరేషన్స్కి చాలా ఇన్స్పిరేషన్ అనమాట. సో నెక్స్ట్ జనరేషన్స్ అన్నిటికీ 1 family 1 acre మూమెంట్లో యాక్చువల్గా మేము సాఫ్ట్వేర్ సైడ్ నుంచి వచ్చాం కాబట్టి దాంతో మెటాఫోర్ పోలుస్తాను. ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలంటే 7-8 దశలు ఉంటాయి. అంటే సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషను, దాని తర్వాత హైయర్ లెవెల్ డిజైను, లోవర్ లెవెల్ డిజైను, కోడింగ్, తర్వాత టెస్టింగ్, తర్వాత రిలీజ్ సైకిల్ అండ్ దెన్ మెయింటెనెన్స్. ఇట్లా 7-8 దశలు ఉంటాయి. ఈ 1 family 1 acre మూమెంట్లో జాయిన్ అయిన వాళ్ళు అలానే వరి పంటలో 7-8 దశలు ఉంటాయి. ముందర మనం సాయిల్ బెడ్ ప్రిపేర్ చేసుకోవటం, తర్వాత నారుమడి రెడీ చేసుకోవటం, తర్వాత నాట్లేయటం, నాట్ల తర్వాత కలుపు, తెగులు మందులు, తర్వాత పురుగు మందులు కొట్టుకునే దశ. దాని తర్వాత చివరిలో మనం వాటర్ పంపించుకునే విధానాన్ని తగ్గించేసి కోతలు. సో ఈ 7-8 దశల్లో అంటే సాయిల్ బెడ్ రెడీ చేసుకునేటప్పుడు కానీ, నాట్లు వేసేటప్పుడు కానీ, నారుమడి చేసేటప్పుడు కానీ, కలుపు తీసేటప్పుడు కానీ, ఈ 7-8 దశల్లో 1 family 1 acre మూమెంట్ ఉన్నవాళ్ళు అందరూ దే ఆర్ హైలీ ఆక్యుపైడ్. ఈ 7-8 దశల్లో ఏదో ఒక దశలో లేకపోతే వీలైతే అన్ని దశల్లో వచ్చి మేమందరం పంటలో ఏం జరుగుతుందో తెలుసుకొని వాళ్ళని ఇండైరెక్ట్గా భాగస్వాములు చేయటమే 1 family 1 acre మూమెంట్. అంటే స్విమ్మింగ్ నేర్చుకునేవాడు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒక 2 వారాలు ఉండి, తర్వాత చిన్నపిల్లల పూల్లో దిగి, తర్వాత పెద్ద పిల్లల పూల్లో దిగితే అసలు వాటర్ని ఎంజాయ్ చేస్తున్నాడో లేదో తెలుస్తుంది. అలానే ఈ 7-8 దశల్లో తొలి పంటలో ఆ 7-8 దశల్లో కనుక వస్తే వాళ్ళకి ఆ కల్టివేషన్ కల్చర్ వాళ్ళ డిఎన్ఏలోకి ఎక్కితే
నెక్స్ట్ కొన్ని ఫ్యామిలీస్కి చెప్పి ఇలా మెల్లిగా ప్రోపగాండా అయ్యి మనకి ఈ వన్ ఫ్యామిలీ వన్ కల్చర్ 1 ఏకర్ మూమెంట్ అనేది ఇంకా పైకి వెళ్ళాలనే ఉద్దేశం. సో జగదీష్ గారు ఈ దశల్లో ఎక్కువ సార్లు వచ్చిన వ్యక్తి కింద 8 మంది ఫ్యామిలీల్లో కోత దశలో కానీ నాట్లు దశలో కానీ అంతకుముందు కలుపు దశల్లో కానీ వచ్చిన ఏకైక ఫ్యామిలీ. మిగతా వాళ్ళు రాలేదని కాదు, వాళ్ళు దే ఆర్ అటాచ్డ్ వర్చువల్లీ, అంటే వాట్సాప్ ద్వారా ప్రతిరోజు స్టేటస్ చూస్తున్నారు. బట్ హైలీ ఎమోషనల్గా కనెక్ట్ అయిన ఫ్యామిలీ జగదీష్ గారు. సో 1 ఫ్యామిలీ 1 ఏకర్ మూమెంట్లో రావటం వల్ల ఆయనకి ఆ కల్టివేషన్ కల్చర్ బాగా సీపిన్ అయింది. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్. నా పేరు రామకృష్ణ ప్రసాద్. నేను జనరల్గా మా ఫాదరు తాతగారి దగ్గర నుంచి కూడా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. తాతగారు ఒక లాయర్, బ్రిటిష్ గవర్నమెంట్లోనే లాయర్ చేశారు. తర్వాత మా ఫాదర్ కూడా లాయర్ అయ్యారు. తర్వాత అనేక కారణాలతోటి ఆయన ప్రొఫెషన్ స్టార్ట్ చేసే టైంలో నెహ్రూ గారు ఒక కాల్ ఇస్తే చదువుకున్న వాళ్ళందరూ ఉద్యోగాలు లేకపోతే ప్రొఫెషన్లోకి వెళ్తే మరి అగ్రికల్చర్ ఎవరు చేస్తారనే కాల్ తోటి ఆయన లా వదిలేసి అగ్రికల్చర్లోకి వచ్చారు. అదంతా ఫాదర్ చెప్పిన తర్వాత మాకు అర్థమైంది. అదే ఫాలో అవుతూ చిన్నతనం నుంచి నేను కూడా అగ్రికల్చర్ ఆయన కూడా తిరిగాను. ఆయనకు వచ్చిన షేర్ ఆఫ్ ల్యాండ్లోంచి ఆయన 4 ఫోల్డ్స్ సంపాదించుకున్నారు అట్లా కష్టపడి. దాంట్లో ఎంతో చిన్న పార్ట్ మనం ఏదో ఆయనకి తోడుగా ఉండి మేము కూడా సపోర్ట్ చేసుకుంటూ వచ్చాము. మా ప్రాంతంలో వరి, తర్వాత కోకోనట్, తర్వాత చెరకు, అరటి, ఈ 4 మెయిన్ క్రాప్స్ అండి. కోకోనట్లోనే బనానా ఉండేది, చెరుకు అండ్ వరి ఆల్టర్నేట్ క్రాప్స్ అన్నమాట. అట్లా ఉండేది. ఇయర్ లాంగ్ ఎప్పుడు ఏదో ఇన్కమ్ వస్తూ ఉండేది. ఇన్ బిట్వీన్ కొంత మామిడి కూడా ఉండేది, కోకోనట్ చుట్టూ మామిడి ఉండేది, అవి కూడా మాకు ఇన్కమ్ వస్తూ ఉండేది. సో ఇవన్నీ తిరుగుతూ ఉండగానే మా ఎడ్యుకేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నాను. నేను ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. తర్వాత ఎంటెక్ కూడా చేశాను. అయినప్పటికీ కూడా ఎప్పుడు ఖాళీ దొరికినా నేను అగ్రికల్చర్ ల్యాండ్స్కి వెళ్ళిపోవడం, మా ల్యాండ్స్. ఆ ఇంట్రెస్ట్ తోటి తర్వాత కూడా ప్రొఫెషన్ బిజినెస్లోకి వచ్చినా కానీ ఈ అగ్రికల్చర్ మాత్రం వదిలిపెట్టలేదు. ఎప్పుడు కూడా ల్యాండ్స్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ వచ్చాం. ఈరోజు కూడా సుమారు 80 to 100 ఏకర్స్ మేము మెయింటైన్ చేస్తున్నాం. ఈ రీసెంట్గా ఒక 30 ఏకర్స్లో పామ్ ఆయిల్ ప్లాంటేషన్ అయ్యింది 1 month బ్యాక్. తర్వాత దాంట్లోనే ఇంటర్ కల్టివేషను కోకోవా పెడుతున్నాను. వర్క్ టు ఫార్మర్ నేను చూసినంత వరకు నా చిన్నతనంలో, నేను ఇంటర్మీడియట్ వరకు వచ్చే వరకు నేను బాగా కాన్సన్ట్రేట్లో ఉండేవాడిని. అప్పుడు ఒక బ్రదర్హుడ్ లాగా వర్కరు, రైతు ఒక ఫ్యామిలీ లాగా ఉండేవారు. ఎవరు కూడా డబ్బుల గురించి ఆశించేవారు కాదు. అంటే అప్పుడున్న పరిస్థితులు ఎట్లాంటి సుమారు 75 ముందు వరకు, 1975 ముందు వరకు. తర్వాత నుంచి కమర్షియలైజేషన్ ఎక్కువైపోయిందండి అగ్రికల్చర్లో. నా అబ్జర్వేషన్లో ఆ రోజుల్లో 70s 80s వరకు పంటలు మన సొంత పంట మనం తినేవాళ్ళం, అట్లా ఉండేది. అంటే మన ఏరియా వరకు అక్కడ లోకలైజ్డ్ పంటలే తినేవారు. 80s వచ్చిన దగ్గర నుంచి కమర్షియలైజేషన్ పెరిగి ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఓపెన్ అయిపోయి ఎక్కడెక్కడలో పండిన ఫ్రూట్స్ కానీ అవన్నీ ఇక్కడికి వచ్చి మన ఫ్రూట్స్ అన్నీ వేస్ట్ అనే ఫీలింగ్ తీసుకొచ్చేసారు. అక్కడి నుంచి వచ్చినాయి మంచి అని వాటిని సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. ఆ రంగా కొంత ఆరోగ్య సమస్యలు కూడా పెరిగిపోయినాయి. నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో 80s వరకు ఎవరికి ఏ ఇబ్బంది ఉండేది కాదు. ఏది ఆరోగ్యమైన సంబంధం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. ఎప్పుడైతే ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఓపెన్ అయ్యి మనకి ఇవన్నీ వచ్చినాయో, షుగర్ కానీ ఇట్లాంటివన్నీ పెరిగినాయి, ఫుడ్ కాన్సన్ట్రేటెడ్ ఫుడ్ ఎప్పుడైతే అలవాటైందో అప్పటి నుంచి ఆరోగ్య సమస్యలు కూడా బాగా పెరిగినాయండి. నమస్తే అండి, నా పేరు హరి అండి. మేము గత ఒక 6 months నుంచి ప్రసాద్ గారి దగ్గర, అంటే వీఆర్ పార్ట్ ఆఫ్ దేర్ 1 acre 1 family మూమెంట్ అండి. నేను ఏం చెప్దాం అనుకున్నానంటే దిస్ ఈజ్ సంథింగ్ లైక్ సీడ్ ఇంక్యుబేషన్ అండి. ప్రసాద్ గారు ఇక్కడ స్టార్ట్ చేసింది ఇక్కడ లక్ష్మీనగర్లో. ఇట్స్ జస్ట్ ఇత్నం నాటారు.
ఇదేంటంటే వీఆర్ జస్ట్ 10 నౌ. What we are actually anticipating is that over a period of 1 year or 2 years, ఇది 10 మంది నుంచి 100 మంది, 100 నుంచి 1000, 10,000 దాకా వెళ్ళాలి. అంతమంది ఇక్కడ జాయిన్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు బయట మీరు చూసుకుంటే నో వన్ ఈజ్ సే చాలామంది చెప్తారు ఆర్గానిక్ ఉంది కాబట్టి, బట్ నో వన్ ఈజ్ సర్టిఫైయింగ్ ఇట్, అండ్ వీ కెనాట్ ఈవెన్ యాక్చువల్లీ సర్టిఫై వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద మార్కెట్స్ అండి. సో ఏంటంటే ఇఫ్ యు ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ అ ఫార్మర్, యూ నో వాట్ యు ఆర్ ఈటింగ్. సో మనం జాయిన్ అవటానికి ప్రధాన కారణం అదే, కి మనకి తెలుసు మనం ఏం తింటున్నాం, రాదర్ దెన్ ఒకరి మీద అంటే నమ్ముకుని తింటాం కన్నా. ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. అంటే మనం డైలీ రాము, ప్రసాద్ గారు మొత్తం చూసుకుంటున్నారు. ఏంటంటే వీఆర్ జస్ట్ ట్రయింగ్ టు హెల్ప్ ఇంక్యుబేట్ అ కాన్సెప్ట్ దట్ షుడ్ ఇవాల్వ్ ఓవర్ టైమ్. జనాలకి అర్థం అవ్వాలి ఇదేంటని. దీంతో చాలామంది జాయిన్ అవ్వాలి. ఇదే కాదు, అంటే అందరు చాలామంది వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడే కాకపోయినా లక్ష్మీనగర్ పక్కన ఇలా మెల్లిమెల్లిగా మొత్తం తెలంగాణ వైపు మొత్తం ఇది స్ప్రెడ్ అవ్వాలని ఆశిస్తున్నాను. యాక్చువల్గా అగ్రికల్చర్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంది, దానివల్ల జాయిన్ అయ్యాం. అంటే ఇట్లాంటి కాన్సెప్ట్ ఉంది కాబట్టి కలెక్టివ్గా అందరు చేసుకోగలుగుతారు అని. ఎందుకంటే ఒక్కళ్ళే చేయాలంటే కష్టం అండి, కానీ అందరు 9, 10 మంది కలిసి చేస్తే అందరికీ హెల్ప్ఫుల్ ఉంటుంది. ప్రసాద్ గారు దానిపైన ఏంటంటే చాలా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తారు. అంటే ఒక ప్రాబ్లం వచ్చిందంటే దానికి మల్టిపుల్ సొల్యూషన్స్ ఏంటని ఆయన చూపిస్తారు. సో మనం లర్న్ చేస్తున్నామండి. సో ఇట్స్ ఇవాల్వింగ్ ఇన్ టు అ కాన్సెప్ట్ వేర్ మీరు పండిటమే కాదు, దాంట్లో ఇబ్బంది ఏమొస్తే వాటిని కూడా ఐడెంటిఫై చేసి దానికి సొల్యూషన్స్ ఏంటని తెలుసుకుంటారు. ఇప్పుడు మనకి తెలిసింది ఇప్పుడు ఈ సొల్యూషన్స్ అని, రేపు ఎవరైనా మన దగ్గర వచ్చి ఈ ప్రాబ్లం చెప్తే మనకి తెలుసు ఏం సజెస్ట్ చేయాలి. సో దట్ వే ఐ థింక్ ఇట్స్ గోయింగ్ వెరీ వెల్. బేసిక్లీ ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలండి. అంటే ఇంట్రెస్ట్ లేకుండా ఒకరికి చెప్పి కాన్సెప్ట్ ఉంటే వాళ్ళు రారు అలా. అంటే చాలా కష్టపడ్డారు ప్రసాద్ గారు, నాకు తెలుసు. ఏంటంటే మనుషుల్ని ఐడెంటిఫై చేయడం కూడా కళ అండి, అది అందరితో అవదు. ఏంటంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండి, ఓకే వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అంటే ఈ కాన్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా వస్తారు. కానీ డైరెక్ట్గా వెళ్ళి మీరు ఒక కార్పొరేట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంటే అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా ఆ ఇంట్రెస్ట్ రాకపోవచ్చు. సో యా, ఇట్స్ అ డిఫికల్ట్ జర్నీ, బట్ వాట్ ఎవర్ ఇట్స్ అ వర్త్ వైల్ జర్నీ అండి. చాలా చెప్తా ఉంటాను, ఒక్క రెండు కాదు. మనకి ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంటే, ఓపిక ఉంటే మొత్తం చూస్తాం. నేను చూస్తానండి, వీడియోస్ పంపిస్తారు. ఆయన ఎక్కడెక్కడ వెళ్ళారు, ఇప్పుడు కేవీకే దగ్గర వెళ్తారండి, అక్కడ చాలా డేటా తీసుకుంటారు, చాలా విషయాలు నేర్చుకుంటారు, అవన్నీ మనకి చెప్తారండి. సో దానివల్ల మనకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇట్స్ నాట్ ఇన్ ఈజీ అండి, అగ్రికల్చర్ ఇస్ నాట్ ఈజీ జాబ్. దానికి మీకు ఇవాళ పంట వేస్తున్నారు, రేపు వస్తుందా లేదా చేతికి కూడా తెలియదు మనకి. కానీ అయినా మనం రిస్క్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే వీ హ్యావ్ టేకెన్ అ పాత్ అండి, ఆ పాత్లో వీఆర్ గోయింగ్ టు స్టిక్ టు దట్ పాత్. సో అందరు అదే జర్నీలో ఫాలో అవుతున్నాం. ప్రసాద్ గారు లీడ్ చేస్తున్నారు మమ్మల్ని, ఆశిస్తూ. మీరు అడిగిన దానికి ఉప్పు తప్పించి అన్నీ పండియొచ్చు. సో యాజ్ ఎ ఫస్ట్ ట్రయల్ కింద మేజర్ కాంపోజిషన్ ఆఫ్ ద ఫుడ్ రైసే వెళ్తుంది. సో రైస్ 60% వరల్డ్ మొత్తం 1 కిలో తింటే అందులో ఒక 600 గ్రాములు రైసే తింటారు. అది ఏ దేశమైనా ఏదైనా, ఎవరెన్ని మాటలు మాట్లాడినా, రైస్ గురించి ఎన్ని డిబేట్స్ జరిగినా అది జగమెరిగిన సత్యం. సో కాకపోతే జపాన్ వాళ్ళు మనం అన్నంలో కూర కలుపుకుంటాం, జపాన్ వాళ్ళు కూరలో అన్నం కలుపుకుంటారు, అంతే తేడా. అందుకనే వాళ్ళు 90 years అయినా బాగుంటారు. రైస్ ఈజ్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఫుడ్ విషయంలోకి వస్తే. సో మనం ముందు చెప్పినట్టుగా ఉప్పు తప్పించి అన్నీ పండియొచ్చు అన్నాను కదా. సో నెక్స్ట్ ట్రయల్ కింద మేము ఒక వెజిటబుల్ కిచెన్ గార్డెన్ చేస్తున్నాం. ఒక 200 square yardsలో ఒక 4 beds, 50 square yards ఉన్నాయి, 4 beds వస్తాయి కిచెన్ గార్డెను. అసలు ఇన్క్రెడిబుల్ లేనటువంటి విషయం ఏంటంటే, ఆ 200 గజాల్లో వేసిన 4 కిచెన్ బెడ్స్లో నుంచి ఒక 2-3 ఫ్యామిలీస్కి ఇయర్ మొత్తం, ఐ ఎంఫసైజ్, మళ్ళీ ఐ రిపీట్, ఇయర్ మొత్తం మీకు ఆ 2-3 ఫ్యామిలీస్కి వెజిటేబుల్స్ మొత్తం సప్లై చేయొచ్చు అనేది మేము సైరాధ్య ఆర్గానిక్స్ అనే వాళ్ళతో టైఅప్ అయ్యి ఆ ట్రైల్ కూడా వేస్తున్నాం. అంటే గోయింగ్ ఫార్వర్డ్ ఈ మూమెంట్ కాస్త స్నోబాల్ అయితే హయ్యర్ లెవెల్లో కొద్దిగా వేరే పంటలు కూడా, 1 ఎకరము ఫ్రూట్స్, 1 ఎకరము వెజిటేబుల్స్ అలా చేస్తున్నాం. బట్ ఆ వెజిటేబుల్ ట్రైల్ వేసే ముందు ఈ 200 square yardsలో ట్రైల్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం.
ఝన్ 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 తెలుగు వన్ రమ్మంది తెలుగు వన్